సాయికృష్ణ మృతి కేసులో అక్రమ అరెస్ట్, కస్టోడియల్ హింస మరియు మృతదేహం మాయం చేయడం వెనుక ఉన్న నిజాలు బయటకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై హైకోర్టుకు తప్పుడు సమాచారమిస్తూ నేరాన్ని కప్పిపుచ్చేందుకు విజయవాడ పోలీస్ వ్యవస్థ తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు. సాయికృష్ణకి అయ్యింది, రేపొద్దున ఇంకొక వెంకటకృష్ణ కావచ్చు, లేదంటే ఇంకో రామకృష్ణ కావచ్చు, లేదంటే ఇంకో పక్కన ఇంకో రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకో పక్క ఇంకోళ్ళు కావచ్చు. సో ఇది ఎంతమందిని ఎలా ఇల్లు చేసుకుంటా పోతారు? దీని మీద ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చి దర్యాప్తులో పెద్ద తలకాయల హస్తం కూడా బయటకు వస్తే తప్ప ఈ విచారణకి ఎండుండదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. డీజీపీకి అలావిధంగా సిపికి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున. డీజీపీ గారు మే 28న వచ్చిన ఫిర్యాదుపై మీరు ఏం చేశారు? ఆ ఫిర్యాదు అందిన తర్వాత మీరు ఎందుకు స్పందించలేదు? ఒకవేళ స్పందిస్తే ఆ ఫిర్యాదుని ఏ అధికారికి పంపించారు? ఏ విచారణ జరిపించారు? ఏ విచారణ జరిపించి మీరు జూన్ 15 హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు? విజయవాడ టాస్క్ ఫోర్స్ రికార్డుల్ని మీరు ఎందుకు పరిశీలించలేదు? అదేవిధంగా సాయికృష్ణను వెతుకుతున్నామని కోర్టుకు చెప్పే సమయానికే అతను పోలీసులు కస్టడీలో ఆల్రెడీ మేలోనే ఉన్నాడు అతను. మరి ఈ సమాచారాన్నంతా మీరు హైకోర్టుకి ఎందుకు తప్పుదోవ పట్టించారు? 2, సిపి రాజశేఖర్ బాబు హస్తం దీంట్లో ఉందని చెప్పి మేము క్లియర్గా ఆరోపిస్తా ఉన్నాం. ఒకవేళ మీ హస్తం లేకపోతే మరి మీరు మార్కాపురం నుంచి తీసుకొచ్చిన విషయం మీకు తెలుసా లేదా? కమిషనర్ మీరా, సిఐ నాగరాజా? టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో పనిచేస్తుందా, సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పనిచేస్తుందా? టాస్క్ ఫోర్స్ని పంపించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మరి పోలీస్ కస్టడీలో అతను ఉన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లిఖితపూర్వకంగా తీసుకున్నప్పుడు మరి అది మీకు ఎందుకు సమాచారం లేదు? సీసీ ఫుటేజ్ మాయం అవుతుంటే మీరు విజయవాడలో ఏం చేస్తా ఉన్నారు?